హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తానండి. మనకి ఫెస్టివల్ సీజన్‌లో మీషోలో అయితే సేల్ రన్ అవుతుంది. 80% అండ్ 70% పూజా ఐటెమ్స్ మీద సేల్ అయితే రన్ అవుతుంది. పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేయండి. అయితే నేను పూజా ఐటెమ్స్‌కి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. వాటిల్లో ఫస్ట్ వచ్చేసేసి పునుగు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇంకోటి జువాది పౌడర్స్ అయితే తీసుకున్నానండి. మనకి శ్రావణ మాసంలో కానీ, ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కానీ మనం పునుగు ఆయిల్ కానీ, లేదా జువాది పౌడర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! పూజ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే మనకి ఇంట్లో మంచి సువాసన కోసమైనా కానీ, లేదా పూజ చేసుకునేటప్పుడు మనము వత్తులు వెలిగించుకునేటప్పుడు మనం కొంచెం ఈ జువాది పౌడర్ యాడ్ చేసినా గానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పౌడర్స్ అనేవి మనకి చాలా బాగా సేల్ అయితే కాంబో ప్యాక్‌లో రన్ అవుతున్నాయండి. మనకి బయట పర్చేస్ చేయాలంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి వీటిని కాంబో ప్యాక్‌లో తీసుకున్నామంటే గనక మనకి చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది. నాకు ఒక్కొక్కటి వచ్చేసేసి మనకి కాంబో ప్యాక్‌లో నేను జువాది కాంబో ప్యాక్‌లో అయితే తీసుకున్నాను. 3 అయితే వచ్చాయి. పునుగు ఆయిల్ కూడా కాంబో ప్యాక్‌లోనే తీసుకున్నాను. ఇవి రెండిటిని కూడా అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. మనకి ప్రొడక్ట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మనకి 2 కూడా కాంబినేషన్‌లో 2 కలిపే అయితే మనకిచ్చారు. మనకెక్కడ కూడా డ్యామేజ్ అయితే పడలేదు. ప్యాకింగ్ అనేది చాలా నీట్‌గా వచ్చింది చూసారు కదా! మనకి ఇవి ఇచ్చిన సీసాలు కూడా ఎక్కడ కూడా పగలకుండా డ్యామేజ్ అని లేకుండా చక్కగా 2, 3 ప్యాకింగ్స్ అనేవి చేసి మనకైతే ఇచ్చారండి. నాకు జువాది పౌడర్ వచ్చేసి 165 అయితే పడింది. పునుగు ఆయిల్ 65 అయితే పడింది కాస్ట్. మనకి జువాది పౌడర్ వచ్చేసేసి 122 రూపీస్ అయితే పడింది. మనకి ఈచ్ ఒక్కొక్కటి వచ్చేసి మనకి బయటైతే ఎక్కువ కాస్టే ఉంటుంది. నేను ఫస్ట్ పునుగు ఆయిల్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంది. అయితే మనకి వెంకటేశ్వర స్వామికి కానీ, లేదా మనం ఏదైనా వ్రతాలు చేసుకుంటున్నా కానీ, పూజలు చేసుకున్నా గానీ, మనకి టెంపుల్‌లో అయితే ఏ విధమైన స్మెల్ అయితే వస్తుందో సేమ్ అదే స్మెల్ అయితే వస్తుందండి. వెంకటేశ్వర స్వామికి మనకి పునుగు ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు కదా! చాలా ఇష్టమని గూడా చెప్తూ ఉంటారు. అయితే మనకి మీషోలో ఇలాంటి పూజ ఐటెమ్ మొత్తం మీద 70% సేల్ రన్ అవుతుంది. తప్పకుండా పర్చేస్ చేయండి. నేను ఈ పునుగు ఆయిల్ అయితే కాంబో ప్యాక్‌లో తీసుకున్నాను. మనము స్వామివారికి ఏదైనా శిలా రూపంలో ఉన్నా కానీ, లేదు మనం ఏదైనా పీఠకం పెట్టుకొని ఏదైనా క్లాత్ మీద కానీ, మనకి పునుగు ఆయిల్‌ని కొంచెం గనక నేను హ్యాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను కదా! ఆ విధంగా కొంచెం పునుగు ఆయిల్‌ని అప్లై చేస్తే మనకి మంచి సువాసన అయితే వస్తుందండి. వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టమని చెప్తూ ఉంటారు కదా! ఈ పునుగు ఆయిల్. ఇవి 2 కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి. మనకి చాలా మంత్స్ వరకు కూడా వస్తుందండి. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి వస్తుంది. ఇవి 2 కూడా 165 రూపీస్ అయితే పడ్డాయి కాస్ట్ అయితే. తర్వాత వచ్చేసేసి నేను జువాది పౌడర్స్ అయితే తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 3 ప్యాక్స్ వచ్చి 122 రూపీస్ అయితే ఉంది. ఒక్కోటైతే మనకి బయటొచ్చి 45, 35 ఉంటుందండి. 45, 47 అయితే ఉంటుంది. మనకి ప్యాకింగ్ అయితే గనక చాలా బాగా ఇచ్చారు. డ్యామేజ్ లేకుండా చాలా నీట్‌గా అయితే ఇచ్చారు. జువాది పౌడర్ కూడా మనము ఇంట్లో మంచి ఫ్రాగ్రెన్సీ రావటానికైనా కానీ, లేదా మనం వ్రతాలు చేసుకుంటున్నా, దీపారాధన చేసుకున్నప్పుడైనా కొంచెం ఆయిల్ యాడ్ చేసినా, లేదు ఒత్తులకైనా కొంచెం అప్లై చేసినా గానీ మంచి సువాసన వస్తూ ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారండి జువాది పౌడర్. కాబట్టి మనకి ఈ పూజ ఫెస్టివల్ సీజన్ కాబట్టి శ్రావణ మాసంలో కానీ, లేదా వచ్చే ఫెస్టివల్స్ కానీ, మనం వ్రతాలు ఏమన్నా చేసుకుంటున్నా కానీ, కొంచెం జువాది పౌడర్ యాడ్ చేసుకొని దీపారాధన చేసినా, మనం వేసుకునే పీట మీద కొంచెం జువాది పౌడర్ అప్లై చేసుకున్నా కానీ, ఆయిల్‌లో కానీ కొంచెం జువాది పౌడర్ వేసినా గానీ మనకి మంచి సువాసన వస్తుంది. పసుపులో కలుపుకుంటారు అండ్ గంధంలో కూడా కలుపుకుంటారు. కాబట్టి మనకి బట్టలకి కానీ కొంచెం పౌడర్ అప్లై చేసినా, మన హ్యాండ్స్‌కి కొంచెం పౌడర్ అప్లై చేసినా గానీ మంచి సువాసన వస్తుంది. కాబట్టి మనకి చిన్న చిన్న గాజు సీసాల టైప్‌లో అయితే ఇచ్చారు. నిండుగా ఇచ్చారు. మంచి స్మెల్ అయితే వస్తుందండి. నేను 3 బాటిల్స్ అయితే తీసుకున్నాను. వీటి కాస్ట్ కూడా చెప్పి 120 రూపీస్ అయితే పడింది. మనకి కూపన్స్ ఉన్నా కానీ, లేదా ఆన్‌లైన్‌లో మనం పర్చేస్ తీసుకున్నా కానీ మనకి ఇంకా కాస్ట్ అనేది తగ్గుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే కనుక సేమ్ అదే కాస్ట్ అయితే పడుతుంది. ఈ విధంగా అప్లై చేసుకోండి. హ్యాండ్‌కి అప్లై చేసుకోవాలంటే కనుక కాళ్ళకి పసుపు రాసుకోవాలనుకున్నా, లేదా అమ్మవారికి ఏదైనా కుంకుమ గానీ, పసుపు గానీ, గంధం గానీ పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఈ జువాది పౌడర్ కొంచెం యాడ్ చేసి పెట్టామంటే కనుక మంచి స్మెల్ అయితే వస్తుంది.
దీపారాధన చేసుకునేటప్పుడు దీపారాధన చేసే ఆయిల్‌లో యాడ్ చేసినా గానీ మంచి సువాసన అయితే వస్తుందండి. ప్యాకింగ్ అయితే చాలా బావుంది. మీరు పూజా ఐటెమ్స్ ఏవి పర్చేస్ చేయాలనుకున్నా గానీ 70% సేల్ అయితే రన్ అవుతుంది కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్‌లో అయితే గనక సేల్ రన్ అవుతుందండి. అన్ని పూజా ఐటెమ్స్ మీద వీటిల్లో వచ్చేసేసి మనకి మంచి మంచి ఐటెమ్స్ అనైతే ఉన్నాయి మీషోలో పూజా ఐటెమ్స్ మీద. తప్పకుండా పర్చేస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మొత్తం కూడా కాస్ట్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ప్రొడక్ట్ గూడా అంతా గూడా మంచిగా వచ్చినాయి. వీటిల్లో వచ్చేసి క్యాండిల్స్ ఉన్నాయి. వీటిల్లోనే చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. తప్పకుండా పర్చేస్ చేసి తీసుకోండి.